సంవత్సరం వడగళ్ల వర్షానికి నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామని ఎగనామం పెట్టిన బీఆర్ఎస్ నేతలకు రైతుల కోసం మాట్లాడే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి పెట్రోల్ పోసుకొని అగ్గెపేట దొరకని మాజీ మంత్రి హరీష్ రావుకు అంతకంటే విమర్శించే హక్కు లేదని అన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుండి విడుదల చేసిన సాగునీరు అగ్బాపేట భూంపల్లి మండలానికి చేరుకోవడంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో మిర్చి పంటకు మద్దతు ధర అడిగితే రైతుల చేతికి బేడీలు వేయించిన మీరు ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ముందు చూపుతో స్వర్గీయ ముత్యంరెడ్డి కూడవెల్లి వాగులో చెక్ డ్యాంలు నిర్మించడం వల్లే ఈ రోజు పంటలకు సాగునీరు అందించే అవకాశం వచ్చిందని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలోని ఈరోజు అగ్గూర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కూడేలి పరివాహక ప్రాంత రైతులంతా ఇలా కూడేలి వాగులకు నీళ్లు వదలడంతో చాలా రైతులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సమస్యలన్నీ ఆ ప్రభుత్వానికి తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు చెరుకు శ్రీనివాసరావు నేతృత్వంలో మన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే స్పందించి ఇలా నీటిని విడుదల చేసి ఈ కూడేలి పరివాహక ప్రాంత రైతుల కళ్ళల్లో ఇలా చాలా ఆనందోత్సవాలు నింపుతున్నందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కూడేలి పరివాహక ప్రాంత రైతులు కూడా ఇలా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన, కష్టజీవుల పక్షాన, శ్రమజీవుల పక్షాన, రైతుల పక్షాన పోరాటం చేస్తూ చెప్ప ఇలా రేవంత్ రెడ్డిని కానీ అందరినీ కానీ అనేక రకాల మంత్రులను కానీ ఇలా హరీష్ రావు గారు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా రైతులకు కూడా ఎలాంటి నష్టపరిహారాన్ని ఇవ్వలేనటువంటి చరిత్ర మీ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు కూడేలి పరివాహక ప్రాంత రైతులు కళ్ళల్లో ఆనందోత్సవాలు నిలుతున్నాయంటే సరిగ్గా ముత్యంరెడ్డి మాజీ మంత్రి వారిలో ఆయన చనిపోయినడు ఇలా మనం ముందు లేడు కాబట్టి ఆయన ఇలా చెక్ డ్యాంను అభివృద్ధి చేసినటువంటి ఘనత చెరుకు ముత్యంరెడ్డిది కాబట్టి ఈ చెక్ డ్యాంల ద్వారా ఇలా నిర్మాణం చేస్తే ఈ చెక్ డ్యాంలలో నీళ్లు నిలడంతో ఇలా రైతులంతా ఇలా ఆనందోత్సవాలతో ఇక్కడ మంచిగా పంటలు పండించుకుంటారని చెప్పి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అక్బర్పేట కుడవెల్లి వాగులోకి మల్లన్న సాగర్ నీటిని విడుదల చేసినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి, దుబ్బాక నియోజకవర్గ రైతుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. హరీష్ రావు గారు, మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మా చెరుకు సీనన్న గారు ఇక్కడ ప్రాంత రైతుల సమస్యల గురించి మేము విన్నవించగానే మా సీనన్న సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే జిల్లా మంత్రి గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి వారి దృష్టికి సమస్యను తీసుకుపోయి ఈరోజు నీళ్లను విడిచిపెట్టడం జరిగింది. మీరు కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడుతూ మల్లన్న సాగర్ నీళ్లు విడుస్తున్నారని చెప్పేసి కొందరు అధికారుల ద్వారా తెలుసుకొని రేపు ఇవ్వకపోతే మల్లన్న సాగర్ గేట్లు బద్దలు కొడతామని చెప్పేసి మీరు దొంగ మాటలు చెప్తా ఉన్నారు, రెచ్చగొట్టే విధంగా చెప్తా ఉన్నారు. గతంలో కూడా మీరు తెలంగాణ ఉద్యమంలో ఇదే విధంగా మోసం చేసినారు. ఉద్యోగులను, నిరుద్యోగులను, ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టడానికి పెట్రోల్ పోసుకున్నారు, కానీ మీకు అగ్గిపేట దొరకలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా రైతులను రెచ్చగొట్టాలని చెప్పి చూస్తున్నారు. మాది కాంగ్రెస్ పార్టీ, రైతుల పక్షాన పార్టీ. మా చెరుకు సీనన్న ఓడిపోయినా కానీ ఇక్కడ ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడుతున్నాడు, పనిచేస్తా ఉన్నాడు. హరీష్ రావు గారు, మీరు గతంలో ఒకటి గుర్తు చేసుకోవాలి. మిర్చి పంటకు మద్దతు ధర ఇవ్వమంటే రైతులకు బేడీలు వేసి జైల్లో వేసిన చరిత్ర మీది. అలాగే ఇక్కడ రైతులు గాలివాన కొట్టి మొత్తము వడగళ్ళ వానతోటి పంట నష్టపోతే అప్పుడు మీరు మంత్రి హోదాలో చెల్లాపూర్లో కానీ, ఈ దుబ్బాకలో కానీ, తిమ్మాపూర్లో కానీ పర్యటించి ఎకరాకు 10,000 చొప్పున ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఇయ్యకపోయిన చరిత్ర మీది, మీ ఎగ్గొట్టిన చరిత్ర మీది. ఇటువంటి చరిత్ర నీది ఉన్నది. రైతుల పక్షాన పోరాడేది కాంగ్రెస్ పార్టీ. మా చెరుకు సీనన్న గారు ఈ రోజు ఇలా కుడవెల్లి వాగులకు వాటర్ వస్తున్నాయంటే దానికి కారకుడు మేము ఎప్పుడైనా సమస్యను దృష్టికి తీసుకుపోగానే, సీనన్న దృష్టికి తీసుకుపోగానే సీనన్న మంత్రులకు వివరించి ఇవాళ నీళ్లు విడిచిపెట్టారు. వారికి మరొక్కసారి దుబ్బాక రైతుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.